ఇప్పుడు నువ్వు శివధనస్సుని భిన్నం చేశావని తెలిసింది. ఏది ఈ విష్ణుధనస్సుని స్వీకరించ చూద్దాం. దీన్ని కూడా తీసుకుని బాణాన్ని ఎక్కువ పెట్టగలవా? ఎక్కువ పెడితే నీతో ద్వంద్వయుద్ధం చేస్తానన్నాడు. అంటే రాముడికి కోపం వచ్చింది. ఎందుకో తెలుసా? నీవు చెప్పినటువంటి మాటలు ఆదరింపబడవలసినటువంటి మాటలుగా ఉన్నాయి పరశురామ. నువ్వు ఒక మాట చెప్పావు, నీ తండ్రి జమదగ్ని మహర్షిని కార్తవీర్యార్జునుడు సంహరించినప్పుడు కార్తవీర్యార్జునుడిని నువ్వు సంహరించి తండ్రి యొక్క రుణాన్ని తీర్చుకున్నాను, క్షత్రియుల్ని 21 మాటలు భూమండలం అంతా పర్యటించి సంహరించానంటున్నావు, ఓడించానంటున్నావు. ఆ తర్వాత భూమినంతటినీ కశ్యప ప్రజాపతికి దానం చేసేసావు. దానం చేసి నువ్వు ఉండడానికి చోటు లేదు కాబట్టి మహేంద్రగిరి మీద నివసిస్తున్నావు. నువ్వు సంపాదించిన అక్షయమైన పుణ్యలోకాలు ఉన్నాయి. కానీ నేను చేతకాని వాడినన్నట్టు మాట్లాడుతున్నావు. నేను విష్ణుధనస్సుని స్వీకరిస్తున్నానని స్వీకరించి బాణాన్ని ఎక్కువ పెట్టాడు. కోపం ఎందుకో తెలుసా అండి? ఎక్కువ పెడితే ఇంకా బాణం పోదు.